దేవుడు సమాధానకర్త అల్లరికర్త? సమాధాన పడమని చెప్తాడా, పగపట్టమని చెప్తాడా, క్షమించమని చెప్తాడా, కడుపులో పెట్టుకోమని చెప్తాడా? మరి ఆయన ఏమన్నాడు ఇప్పుడు? నువ్వు అందరితో కాదు నాన్న. శక్యమైతే అన్న పదం ఎందుకు వాడాడు? మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఎవరితో సమాధాన పడిపోతున్నావు? ఎవరితో చేయగలుపుతున్నావు? మనం అలా ఉండకూడదని, అందరినీ సమానంగా ప్రేమించాలని మాఫియా డాన్తో చేతులు కలిపి వెళ్ళి తీసుకెళ్ళి అందులో బారేస్తారు నిన్ను. అతను భారతీయుడే కదా, కరెక్టే. మరి దేశ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేస్తే ఇక భారతీయుడు ఉపకారం, పాస్పోర్ట్ లాగేసుకోవడమే. ఏదో తర్కం మాట్లాడడానికి, తెలివిగా మాట్లాడడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. మనం దేవుని బిడ్డలం, కొన్ని పద్ధతులు విధానాలు ఉండాలి మనకి. అడ్డు తొలగించవలసిన, నిశ్శేషముగా తొలగించవలసిన, లయమగు వరకు నాశనము చేయవలసిన వ్యక్తులను పట్టుకొచ్చి వాళ్ళతో సమాధానం పడిపోతే నేనేమంటాను తెలుసా? పర్లేదు, ఇప్పుడు ఏమైపోతుందండా, మనకు ఎదురు తిరిగి రేపొద్దున మనకే ప్రాబ్లం పెట్టించి అంత విషయం ఉంది, అడిగి అంత లేదులే, మన పేరు చెప్తే బొనుకుపోతాడు, ఒక్కొక్కడన్నా ధైర్యం వచ్చిందా? బహుశా ఏం కాదులే అని అనిపించిందా? నేను దానికి ఏం పేరు పెట్టానంటే ఉదాసీనత అంటాను. అనండి, అంటే ఏం కాదులే, పర్లేదులే, ఇప్పుడేం కోపలు ముంచిపోలే, అంతేం లేదులే, ఆడు ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి దెబ్బకి తొక్కి చంపేస్తాను, అంత సీన్ లేదు, ఇలాంటిది ఒకటి వచ్చింది. అందుకనే దాన్ని సమాధాన పడటం అనుభూతి కావట్లేదు, ఉదాసీనంగా ఉండడం. ఏం కాదులే, లైట్ తీసుకో, ఇట్స్ ఆల్ రైట్.